హలో! ఈరోజు మన వీడియో ఏంటంటే మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకు మన ఇంట్లో ఏం జరుగుతది? అసలెట్లా ఉంటది? అన్నది చూసేసేయండి. ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కోసం రవ్వ దోస అసలు ఇంట్లో ఎంత ఫేమస్ అయిపోయిందో చూసేసారు కదా మీరు గూడా. అసలు ఏదన్నా బ్రేక్‌ఫాస్ట్ ఏం చేసుకుందాం ఈరోజు అంటే రవ్వ దోస చేసేస్తావా? అని చెప్పని అడుగుతా ఉన్నారు ఇంట్లో వాళ్ళైతే. వీడియోలో కనిపిచ్చేదే మీరు చూస్తున్నారు. అండ్ ఇంకా ఎక్కువ ఇంట్లో వర్క్ అయితే అమ్మే చేసుకుంటదసలు. ఇప్పుడు వంట విషయానికొస్తే మాత్రం కొంచెం నేనైతే హెల్ప్ చేస్తాను. ఇంక ఇంట్లో కొన్ని కొన్ని పనులు మేమిద్దరం హెల్ప్ చేసుకుంటా ఉంటాము. ఎందుకంటే ఒక 2 మంత్స్ నుంచి మన ఇంట్లో మెయిడ్ గూడా మానేశారు. ఆమె వేరే వర్క్‌కెళ్తా ఉన్నారు. ఇంకా ఆమెకు కుదరట్లేదు కాబట్టి వేరే వాళ్ళని పెట్టుకుందాం అనుకున్నాము. అయినా గానీ ఇంకెందుకు ఇంక మనకున్న ప్రాబ్లమ్స్‌ని బట్టి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నా నేను. ఈ చిన్న చిన్న వర్క్స్ కూడా చేసుకోకపోతే ఇంక వేస్ట్ అనిపిస్తది మాకు. అందుకని చెప్పనని ఇంక వద్దులే అని చెప్పని డిసైడ్ అయ్యి మన ఇద్దరమే చేసుకుందాం ఏదైనా గానీ అని చెప్పనని ఇంక అమ్మ నేను మాట్లాడుకొని కొన్ని వర్క్స్ ఇంకా షేర్ చేసుకుంటాం. నేను ఇది చేస్తే నువ్వు అది చేసుకో అని చెప్పనని అలా ఇంకిద్దరం షేర్ చేసుకొని చేసుకుంటా ఉంటామనమాట వర్క్స్ అయితే. ఇంక పిల్లల్ని ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు వంట చేసుకోవడం అట్లా. ఇంక చట్నీ అది వేసేసి ఇంక దోసలేయటం అయితే స్టార్ట్ చేశా. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇంట్లో అందరికన్నా ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఎవరు చేస్తారంటే మా తమ్ముడే. ఒక్కొక్కసారి వాడికి అసలు తినాలి అనిపించలేదంటే వాడెళ్ళిపోతాడు. ఇంకా బయట ఎక్కడైనా చేసేస్తాడు. ఇంక అందుకని చెప్పనని కొంచెం తొందరగా వేస్తా ఉంటాను ఇంట్లో అయితే. ఎప్పుడు వీడియోస్‌లో చెప్తా ఉంటా కదా! ఇంట్లో ఇంటి ఫుడ్ తినాలి, కొంచెం హెల్తీగా తినాలి అట్లా అని చెప్పనని. అట్లేం గాదు. మరీ అంతేం కాదు గానీ, ఓకే. మనకు వీలైనంత వరకు ఇంట్లో తింటాం. కుదిరని పక్షంలో ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అట్లాంటప్పుడు బయట తింటామంటే ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంకా వీడేంటంటే వీడికి టైం అయిపోయిందనిపించిందనుకో బయటికెళ్ళిపోతానంటాడు. అందుకని చెప్పని నేను 8కి అట్లా వేయడానికి మాక్సిమం ట్రై చేస్తాం. కొన్నిసార్లు మనకి ఇంక నిద్రలవి సరిపోనప్పుడు మేము ఇంకేం చేయలేము. వాడెళ్ళి ఇంక బయట తినేస్తా ఉంటాడు. ఇంకా అట్లా అనమాట విషయం ఇక్కడ అంటే ఎట్లా అంటే కొంచెం హెల్తీగా అంటే నేనసలు తినలేననమాట. ఎట్లా ఇప్పుడు రాగి దోస ఇయంటే మన వల్ల కాదసలు. మన ఇంట్లో వాళ్ళు ఏదన్నా గాని ట్రై జేస్తారు. ఇంక ఈరోజు వంటయితే చాలా సింపుల్‌గా అమ్మ గోంగూర పప్పు అట్లా జేసింది. గోంగూర పప్పు, పాలకూర పప్పు ఏదో జేసింది. నేనైతే తినలా. ఎందుకంటే ఈరోజు మనం కొంచెం బయట నుంచి పార్సిల్ వచ్చిందనమాట. అందుకని చెప్పనని. ఇంకా పిల్లలైతే తర్వాత ఇంక వంట అదంతా అయిపోద్ది. మనకి టిఫిన్ అయ్యే టైంకే వంట అదంతా అయిపోద్దనమాట. అప్పుడింక పిల్లలకి స్నానాలవి చేపిచ్చేసి రెడీ జేసేస్తాము. అదైతే నేను పెట్టలేదు. తర్వాత ఏం జరిగిందన్నదైతే. ఇంక పిల్లలైతే నిద్రపోయారనమాట. వంట అయిపోయింది. పిల్లలు నిద్రపోయారు. ఇది ఈవినింగ్ నుంచనమాట. ఈవినింగ్ మళ్ళీ పిల్లలు ఇంక లెగుస్తారు. అంటే ఒకళ్ళు పడుకుంటే ఒకళ్ళు మేలుకొనే ఉంటారండి. ఇద్దరు ఒకటే టైంలో పడుకుంటా మనకేమంత రిలాక్స్‌గా అంత టైం అయితే ఉండదు ఇంట్లో అసలు. ఎవరో ఒకళ్ళు మేలుకొనే ఉంటారు. చూసుకుంటానే ఉండాలి. తనీష్ అయితే కొంచెం ఒక పావుగంట పడుకున్నాడంటే వెంటనే లెగుస్తా ఉంటాడు. వాడినైతే ఫుల్‌గా కాపలా చూసుకుంటానే ఉండాలసలు. ఇంక వాడిని వదలడానికి లేదు. ఎందుకంటే వాడు మరీ బుడ్డోడు కాబట్టి. ఇంగ మహి సంగతంటే అది పడుకుంటే ఒక 2 అవర్స్ కదలదు. ఒక్కొక్కసారి అసలు అది గూడా పడుకోదు. మనకింక అసలు నాన్ స్టాప్ వర్క్ మామూలుగా ఉండదు. మనం ఏం చేస్తున్నామని గాదులే గానీ పిల్లలతో అంటే కొంచెం కష్టంగానే ఉంటది. చిన్నప్పుడు వాళ్ళకి ఏం తెలీదు గాబట్టి ఈ ఏజ్‌లో పడుకుంటా ఉంటారు, లెగుస్తా ఉంటారు, ఏదో గోల చేస్తా ఉంటారు. ఇక్కడ వాళ్ళ తమ్ముడిని ఎత్తుకుంది ఈవినింగ్ నుంచనమాట. ఇంక ఈవినింగ్ పిల్లలకి స్నానం చేపించిన తర్వాత ఎట్లా ఉంటదని నేను మీకు చూపిస్తున్నా. ఇంకిట్లా కొంతసేపు ఆడిస్తా ఉంటాను వాళ్ళని. ఇంక అమ్మేమన్నా ఏదైనా పనులు చేసుకుంటా ఉంటది. ఇట్లా నేను చూసుకునేటప్పుడు పిల్లల్ని చూసుకుంటున్నా అంటే ఇంట్లో అమ్మ వర్క్ చేసుకుంటుంది అని అర్థం అనమాట. ఇంకా ఆ అమ్మ పిల్లల్ని పట్టుకుందంటే గనక నేను వంట చేసుకోవడమో, ఇంక ఇంట్లో ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఏమైనా చూసుకోవడమో అవి చేసుకుంటా ఉంటాం. ఇద్దరం మెల్లగా బ్యాలెన్స్ చేసుకుంటాం. ఇద్దరిది ఒక్కటే మేమిద్దరం బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాం గానీ, అంటే మధ్యలో మా తమ్ముడు కొంతసేపు చూసుకున్నా గానీ మాకు నిద్ర పట్టదు ముందు. ఎట్లా అంటే అమ్మో! పిల్లోడు ఏం చేస్తున్నాడో, ఈడు నిద్ర పడలేదో అట్లా ఇట్లా అని చెప్పని మా అమ్మకి సగం నిద్ర పట్టదు. ఆమె మేలుకోవాలి. ఇంకా ఆమె చూసుకోవాలి. మేమెంత చూసుకున్నా గానీ అసలు మా అమ్మ మాత్రం ఇంకా 100కి 100% ఇంకా ఆమె ఎఫెక్ట్ పెట్టేస్తది ఇంకా ఆళ్ళ మీద. అసలు ఆమె హెల్త్ గూడా బాగోపోయినా గూడా అసలు ఇంక పిల్లలు అంతే ఇంక మా అమ్మకైతే. ఇంకిక్కడైతే తనీష్‌ని చూపిస్తున్నా నేను. అంటే ఈ వీడియో జరిగి చాలా రోజులవుతుంది. నేను నేను పెట్టడం లేట్ అవుతుంది గాబట్టి మీకిప్పుడొస్తది. అసలు చక్కగా బోర్ల పడతా ఉన్నాడనమాట. అసలు అప్పుడే పోస్ట్ చేయాల్సింది. ఇంకా నేను వీడియో రికార్డ్ చేస్తాననే గానీ ఇదిగోండి ఇట్లా ఈ పిల్లలతో నైట్ కొంచెం నిద్రపోక ఇంక ఇవే సరిపోతా ఉంటాయనమాట. నేను వీడియో మాట్లాడదాం అనుకునేటప్పటికి ఏంటంటే పిల్లలు ఏడుస్తా ఉంటారు. ఇంకా మహీని పడుకోబెట్టాలి.
దాన్ని తీసుకెళ్ళాలి. ఇంక ఇదే సరిపోతా ఉంటది నాకు. అందుకని చెప్పని టైంకి పెట్టలేకపోతున్నా నేనైతే. తీయడానికైతే తీస్తా కరెక్ట్ టైంకి. ఇంక అన్నీ తీసుకుంటా ఉంటాను. అన్నీ ఫోన్‌లో ఉంటూనే ఉంటాయి. పెట్టడమే కొంచెం లేట్ అవుతా ఉంటది. ఇంక ఇట్లా ఈవినింగ్ ఏంటంటే పిల్లలకి కొంచెం స్నానం చేపించి ఇంట్లో ఆడిపించిన తర్వాత కొంచెంసేపు బయటికి తీసుకొస్తాను. 5, 5:30, 6 ఆ టైంకి అట్లా కొంచెంసేపు బయటికి తీసుకొస్తాము. ఇంక ఇప్పుడు మా హస్బెండ్ వచ్చాడనమాట. తన కోసం అయితే కొంచెం టీ పెట్టమన్నాడు. నేనసలు టీ తాగను చెప్పాలంటే. టీ, కాఫీ మనకు పెద్దగా అంత అలవాటు లేదు. ప్రెగ్నెన్సీలో డాక్టరే చెప్పారనమాట. అప్పుడప్పుడు నాకు కొంచెం లైట్‌గా హెడేక్ వస్తా ఉంటే కొంచెం కాఫీ అలవాటు చేసుకో, లేకపోతే టీ ఎప్పుడన్నా ఒకసారి తాగడం ట్రై చెయి అని చెప్పానంటే నాకు టీ అయితే అసలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను టేస్ట్ అసలు అట్లా కూడా చూడలేదు అంతే. ఇంకా కాఫీ అయితే తాగేదాన్ని. అప్పుడప్పుడు తాగేదాన్ని. ఇంక ఇప్పుడైతే అసలు అది కూడా లేదు. ఎప్పుడన్నా ఎందుకంటే దానికి ఏదో అడిక్ట్ అయిపోతున్నామా అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. అందుకని చెప్పనని వదిలేసా. ఇంక తన కోసం అయితే టీ పెట్టిస్తున్నా. తనకి బా నచ్చుతది నేను టీ పెడితే బావుంది అని చెప్పని అంటాడు. కొన్ని కొన్ని సార్లు అంతే. అప్పుడప్పుడు బాలేదని చెప్తుంటాడు. అంటే అప్పుడు నేను అసలు జస్ట్ స్పూన్‌తో కూడా కొంచెం టేస్ట్ కూడా చూడననమాట. షుగర్ సరిపోయిందా లేదా అని చెప్పని పాపం. ఇంక అట్లా ఏదో నేను అనుకుంటా ఇంత సరిపోతది అని చెప్పనని. ఒక్కోసారి సరిపోతది, ఒక్కోసారి సరిపోదు. ఇంక అది విషయం. ఈ ఇయర్ మ్యాంగో టేస్ట్ చేసారా? నాకు మ్యాంగోస్ అంటే ఇష్టమే. కాకపోతే అందులో కూడా మళ్ళీ కొన్ని ఇవుంటాయన్నమాట. ఇట్లా రసాలు అవి అంతగా నచ్చవు. మాములు బంగినపల్లి ఇవి నాకు బా ఇష్టం. అయి తింటాను అంతే. మరీ ఎక్కువ తింటానని కాదండి. ఓకే. తింటా అంతే. ఇంకా పిల్లల్ని అట్లా అమ్మ పడుకోబెడతా ఉంటది. మహీని ఫస్ట్ నేను పడుకోబెట్టేస్తాను. అది పడుకుంటది. అస్సలు వీడు పెద్ద కేడి అస్సలు పడుకోడు. ఇంక వీడిని మాత్రం ఇంక మా అమ్మ ఒళ్ళో యేసుకొని అటు ఊపి, ఇటు ఊపి కొంసేపు ఉయ్యాల్లో యేసి ఇంక ఇట్లా చేస్తా ఉంటది. ఇంక నేనైతే పొయ్యి మీద పాలు పెట్టుకున్నాను. ఎందుకంటే కొంచెం తోడు పెట్టాలి. నేను ఇంక అమ్మ కొంచెం కాఫీ తాగుతానని చెప్పననింది. నేను పెట్టుకుంటానులే నువ్వు పిల్లోడి దగ్గర కూర్చో అని చెప్పానంటే, లేదులే నేను పెట్టేసి వస్తానని చెప్పానని ఇంకా అవైతే పొయ్యి మీద పెట్టేసొచ్చా. ఇంక ఇక్కడ చూసారు కదా మహి పడుకుంటుంది. దోమలు కుడతాయేమో అని చెప్పానని ఈ మెష్ ఒకటి తీసుకున్నా అనమాట. ఇంకా అదైతే నాకు టెన్షన్ ఉండదు. ఇంట్లో పెరుగు అయితే తోడు పెడుతున్నాం అనే గానీ అసలు ఇంట్లో పెద్దగా అసలు ఎవ్వరు తినరు. మా అమ్మ తప్పనిస్తే సరిగ్గా అసలు పెరుగన్నం ఎవ్వరు తినరు మా ఇంట్లో అయితే. నేను అంతకంటే తినను. నేను జస్ట్ మజ్జిగ తాగడమే చాలా ఎక్కువ ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా మహి కోసం అయితే ఖచ్చితంగా పెరుగు తోడు పెట్టాల్సిందే. బయట ప్యాకెట్స్ అవి ఏం తెప్పించట్లా. కదా ఇట్లా ఉంటదనమాట. ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా పిల్లల్ని రెడీ చేసుకోవడం, ఇంట్లో వంట చేసుకోవడం, తినడం. ఇంకా అన్ని రకాల కూరలు ఎలా చేస్తావు అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళందరూ అడుగుతా ఉంటారనమాట. మొన్న మహి వాళ్ళ మిస్ కూడా అడిగారు. నేను వీడియోస్ చూస్తాను. ఇంత ఓపికగా ఎలా చేసుకుంటారు? పిల్లల్ని చూసుకుంటాం మీరు అని చెప్పానని. ఇప్పుడనే కాదు స్టార్టింగ్ నుంచి కూడా ఇంట్లో అంతే 2, 3 వెరైటీస్ ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే అసలు. నాకు పెళ్లి కాకముందు కూడా ఇంతే అనమాట. ఇంట్లో ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, లేదు వెజ్ అంటే మాత్రం ఎవరికి నచ్చింది వాళ్ళు చేపించుకుంటాం ఇంట్లో. నేనన్నా చేస్తా, అమ్మన్నా చేస్తది. కుకింగ్ అంటే మాత్రం నాకు చాలా ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఉంటేనే చేయగలను తెలుసా ఏదన్నా గానీ. ఇక్కడైతే అమ్మకి కాఫీ ఇస్తున్నా. చూసారు కదా పిల్లలతో అయితే ఇట్లా ఉంటది. ఇంకా వీలైనప్పుడు వాళ్ళ నాన్న మధ్య మధ్యలో వచ్చి వెళ్తా ఉంటాడు. ఇంకా ఇది విషయము. ఎట్లా అనిపించింది ఈ వ్లాగ్? ఇట్లా ఈ వ్లాగ్స్ కంటిన్యూ చేద్దామా? బాగున్నాయా? మీకు నచ్చినాయా? లేదు చెప్పండి. ఇంకంతే వీడియో. బై.